హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోడేకన్ల అమ్మాయిని. అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి హైదరాబాద్లో లాస్ట్ డే అనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్దాం అనేసి అయితే టిఫిన్ తిన్నీకైతే హోటల్కి అయితే వచ్చినాము. నేను వచ్చేసి మసాలా దోశ అయితే తిన్నాను. వేరే అక్క పూరి అయితే తినేసింది. ఇంకా మేమైతే టిఫిన్ తినేసి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళినాము. ఆ రోజు వచ్చేసి బీడిఎం సార్ది అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉండ్రి. సార్ అక్కడ లేకపోయినా కూడా సార్ మీద అభిమానంతో వచ్చేసి ఫ్యాకల్టీ మొత్తం అయితే సార్వి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారు. ఇంకా బీడిఎంస్ ని ఎఫ్ఎం వాళ్ళని అయితే వెల్కమ్ అయితే పలికారు. అక్కడున్న కొద్ది రోజులైనా కూడా అక్క వాళ్ళు కానీ అన్న వాళ్ళు కానీ చాలా బాగా మాట్లాడిచ్చేవారు అనమాట. చాలా తొందరగా అందరితో కలిసిపోయాను. నాకైతే ఆ రోజు మొత్తం నా మైండ్లో అయితే ఒకటి అనిపిస్తూ ఉండే అనమాట. మనల్ని ఎప్పుడు అలా వెల్కమ్ పలికేది అనేసి అయితే అనిపించేసింది. బట్ ఏదానికైనా టైం రావాలనుకోండి, ఆ టైం వచ్చేంత వరకు మనమైతే వెయిట్ చేయడమే. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే అయితే అందరు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. మనమైతే ఇంకా డబల్ హ్యాపీగా అయితే ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇంకా ఊరికి వెళ్ళిపోతాము, అమ్మ నాన్న చూస్తామనేసి అయితే చాలా హ్యాపీగా ఉంటి ఆ రోజైతే. కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పేరెంట్స్ విడిచిపెట్టి అయితే అసలు ఎక్కడికే కానీ వెళ్ళలేదన్నమాట. అలాంటిది ఒక వారం రోజులు హాస్టల్కి వెళ్ళిపోయేసరికి ఫుల్ హోమ్ సిక్ అయితే అయిపోయాను. ఇంకా ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా అనేసి అయితే ఆ రోజంతా ఎదురు చూశాను. నైట్ అయితే ట్రైన్ ఎక్కేసి ఊరికి వెళ్ళిపోవచ్చు కదా అనేసి అయితే. ఇంకా నేను ఊరికి వెళ్తున్నాను కదా అనేసి అయితే మా సీనియర్ వాళ్ళైతే నాకు ఒక చిన్న ట్రీట్ అయితే ఇప్పించారనమాట. ఇంకా మరి ఎప్పుడో కదా కలిసేది అనేసి అయితే బిర్యానీ తినడానికైతే బయటకైతే వెళ్ళినాము. అదేంటో కానీ బిర్యానీ మనం ఎలా ఉన్నా తినేస్తాం కదా. ఆ రోజు అయితే వాళ్ళకి సరిగా నచ్చలేదంట బిర్యానీ. బట్ నాకు మాత్రం బాగా నచ్చేసింది. నేనైతే ఫుల్గా తినేసాను. అలాగే బిర్యానీలోకి కొంచెం నిమ్మకాయ పిండుకొని అలాగనే కొంచెం ఎర్రగడ్డ కలుపుకొని తింటే టేస్ట్ ఉంటుంది చూడండి, వేరే లెవెల్ అంతే. ఇంకా బిర్యానీ తినిన తర్వాత చల్లగా ఏమన్నా తినాలనిపించేసి అయితే ఐస్ క్రీమ్ అయితే తినేసి హాస్టల్కి అయితే వెళ్ళినామన్నమాట లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి. అక్కడ ఉన్నప్పుడైతే ఈవినింగ్ అయితేనే పానీపూరి తినడానికి అయితే వెళ్ళే వాళ్ళం అనమాట. అన్న అయితే చాలా అంటే చాలా బాగా చేస్తూ ఉండే. కడుపు అయితే చాలా ఫుల్గా ఉన్నా కూడా మరి ఎప్పుడో కదా ఇక్కడ పానీపూరి తినేది అనేసి అయితే ఫుల్గా తినేసి అయితే బస్సు అయితే ఎక్కేసాను. హాస్టల్ నుంచి సికింద్రాబాద్కి చాలా హ్యాపీగా సాగింది మా ప్రయాణము. బట్ సికింద్రాబాద్లో దిగిన తర్వాత అయితే కష్టాలు మొదలయ్యాయి చూడండి. ఓరి నాయనో, అన్నీ ఇన్ని కాదు. నాతో పాటు వచ్చినాకేమో సరిగా రూట్ తెలియదంట. నేనేమో హైదరాబాద్కి కొత్త. అక్కడి నుంచి ఏదో కష్టపడి అందరినీ అడిగేసి అయితే ఒక బస్సు అయితే ఎక్కాము. ఆ బస్సు అయితే ఏదో బస్ స్టాండ్లో నిలబెట్టరా స్వామి అంటే ఏదో మధ్యలో నిలబెట్టి అయితే వెళ్ళేశాడు. ఇంకా అక్కడి నుంచి బస్ స్టాండ్కి అయితే 1 కిలోమీటర్ నడిచామనుకోండి. ఇంకా వెళ్తూ ఉండగైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే కనిపించింది అనమాట. ఇంకా కాచిగూడకి వెళ్ళడానికి అయితే టికెట్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ట్రైన్ రావడానికి లేట్ అవుతుంది అనేసి అయితే మరి అందరినీ అడుక్కుంటా సికింద్రాబాద్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి కాచిగూడకి వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా బస్సులో దేవుళ్ళలాగా ఒక అన్న పరిచయం అయ్యాడు చూడండి. అన్న లేకోకుంటే నిజంగా ట్రైన్ మిస్ అయ్యేది మాకైతే. అన్న అయితే ట్రైన్ ఎక్కించే వరకు మా దగ్గరే ఉన్నాడు. ఆ రోజు అన్న చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అన్న. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కడము. నాకైతే నైట్ టైమ్స్ జర్నీ చేయాలంటే చాలా భయం అనమాట. అది కూడా ట్రైన్లో చేయాలంటే. ఆ రోజుతో ఆ భయం అంతా పోయింది. అంకుల్ వాళ్ళు కానీ అన్న వాళ్ళు కానీ చాలా అంటే చాలా బాగా మాట్లాడిచ్చారు. ఇంకా ఆ రోజైతే నేను గణేష్ అన్న హారతి అక్క అందరు మాట్లాడుకుంటూ ఉన్నాము. అస్సలు పడుకోలేదు ఆ రోజైతేనా. అన్ని కష్టాలు ఎదుర్కొన్న తర్వాత అయితే ట్రైన్ జర్నీ మాత్రం చాలా హ్యాపీగా అయితే జరిగింది. అలా నేను ఇంటికి రావడానికి పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదులేండి. మీరు మాత్రం ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా రూట్ తెలుసుకొని వెళ్ళేసేయండి. ఈ వీడియోకి ఇంతే. బాయ్ గాయ్స్.